యోహాను సువార్త 17వ అధ్యాయం 37-38 వచనాలు చదువుతాను, చిత్తగించండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రియమామయుడవైన మా పరలోకపు తండ్రి, నిత్యుడా, సత్యుడా, శాశ్వతుడా, నిజముగా ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మట్టి లోకంలో, ఈ మట్టి శరీరాలలో మా జీవితకాలాన్ని మరొక్కసారి పొడిగించి, మేము యోగ్యులం కాకపోయినా మాకు ఈ భూమి మీద మరికొన్నాళ్ళు బ్రతికే కృపనిచ్చి, ఒక నూతన ఆదివారం, పునరుద్ధాన దినం, ప్రభుదినం మాకు వరముగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, దిగిరండయ్యా. ఈ ఆరాధన కూటంలో కూడా మేము అర్థవంతంగా, మాకు ప్రయోజనకరంగా, నీకు మహిమకరంగా, నీకు ప్రీతికరంగా, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. నీ వాక్యం పంపించండి ప్రభు. ఇంకా రానయ్యున్న నీ బిడ్డలను, నీ ఏర్పాటులో ఉన్నవారిని త్వరపెట్టి సకాలమందు ఇక్కడికి నడిపించండి. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము తండ్రి. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో ఒకే ఒక్క మాట ఈనాటి మన ధ్యానాంశముగా మనము స్వీకరిద్దాం. ఇందు నిమిత్తమే అనే మాట. మన దేశంలో చాలాసార్లు కొంతమంది మహానుభావులను గురించి మాట్లాడేటప్పుడు, ఆయన కారణజన్ముడు అని చెప్పుకోవడం అని వింటూ ఉంటాం. కారణజన్ముడు అంటే అర్థం ఏంటంటే, పుట్టడానికే ఒక కారణం ఉన్నవాడు. ఉట్టిగానే పుట్టేయలేదు ఆయన. ఏదో యథాలాపంగా, కాకతాళీయంగా, యాక్సిడెంటల్గా, ఏదో అనుకోని విధంగా అన్ని ప్రాణులు, పక్షులు, జంతువులు, మనుషులు పుట్టినట్టుగా ఆయన పుట్టేయలేదు. పుట్టడానికంటూ ఒక రీజన్, ఒక ఉద్దేశం, ఒక కారణం ఉన్నవాడు. ఎక్కడికైనా ఎవరైనా బయలుదేరి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతాం. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే, మార్కెట్కి వెళ్తున్నానండి. దేనికి, ఎందుకొరకు వెళ్తున్నారు అంటే, షాపింగ్ అండి. అదే షాపింగ్. ఏంటి షాపింగు అంటే, నేను ఒక సూట్ బట్ట కొనుక్కోవాలనుకుంటున్నానండి, పండగ దగ్గరకు వచ్చింది. మా ఆవిడికి, నా పిల్లలకు బట్టలు కొనడానికి వెళ్తున్నానండి. ఇలా ఏదో ఒక పర్పస్ ఉంటుంది.
మార్కెట్కి వెళ్తున్నామంటే కాయగూరలు కొనడము, బట్టలు కొనుక్కోవడము, లేకపోతే స్వీట్లో మరొకటో బంగారము, ఏదో ఒక పర్పస్ ఒకటి కొనడానికి మార్కెట్కి వెళ్తాం. ఊరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నావు అంటే అక్కడ మా బంధువుల ఇంట్లో పెళ్ళి ఉందండి, అందుకు వెళ్తున్నాం. శుభకార్యాలే చెప్పుకుందాం. ఇప్పుడు విషాద కార్యాలు ఎందుకు, పెళ్ళి ఉంది కనుక వెళ్తున్నా. ఊరు వెళ్తున్నాను అన్నవాడు ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఊరికనే వెళ్తున్నా. ఊరికనే అంటే వాడి మానసిక స్థితి సరిగా ఉన్నట్టు కాదు, ఏదో పర్పస్ ఉంటేనే తప్ప. ఊరు వెళ్ళడానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది, కొంత టైం ఖర్చు అవుతుంది, కొన్ని పనులు మానుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఊరికనే వెళ్తున్నానంటే కనీసం విహారయాత్ర అదైనా ఉంటుంది, వినోదం కొరకు విహారయాత్ర అదైనా ఉంటుంది. కొంచెం మెంటల్ రిఫ్రెష్మెంట్ కొరకు గోవాకి వెళ్తున్నానండి, అరకు వ్యాలీ వెళ్తున్నానండి, లేకపోతే మరి పురాతత్వ పరిశోధనల కొరకు ప్రాచీన కట్టడాల త్రవ్వకాలు జరిగిన చోటుకి వెళ్తున్నానండి. ఇలాగ ఎన్నైనా చెప్పొచ్చు. ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఉద్దేశముతో మనిషి వెళతాడు. ఈ లోకంలోకే వచ్చేటప్పుడు మనిషికి ఏ ఉద్దేశం ఉంటుంది? ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడగడానికి అసలు ఆ మనిషే లేడు. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు నాకు ఒక ఉద్దేశం ఉండి వస్తున్నా అని చెప్పాలంటే ముందు వాడు ఉండాలిగా. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం మనకు పునర్జన్మ సిద్ధాంతము లేదు. బైబిల్ అది చెప్పదు, నమ్మదు, నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. ఒకే జన్మ, ఒకే మరణం. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, ఇదంతా ట్రాష్. ఏమండి, మొన్న ఒక మేధావి ఆయన ప్రశ్న అడిగాడు. ఈ జనన మరణ చక్ర పరిభ్రమణంలో మనం చేసుకున్న కర్మ ప్రకారము మనకు జన్మలు మనకు సంక్రమిస్తూ ఉంటాయి. నీచ జన్మ కానీ ఉత్తమ జన్మ కానీ కలుగుతుంది అని చెప్తుంటారు కదా. ఒక ఆయన అడిగాడు ఫేస్బుక్లో, ఎవరో, నేనైతే కాదు, అంటే లోగడ చాలాసార్లు నేను అడిగిన ప్రశ్నే, ఎవరో మంచిగా అడిగారు. మొట్టమొదట నేను అనే ఆత్మకు నాకు కలిగిన మొట్టమొదటి జన్మ ఏది, దానికి కారణమేది? ఇప్పుడు ఈ జన్మలో నేను మంచి పనులు చేసుకుంటే ఉత్తమ జన్మ కలుగుతుంది. ఈ జన్మలో పాపం చేసుకుంటే నాకు నీచ జన్మ కలుగుతుంది. ఈ జన్మలో విచ్చలవిడిగా పాపం చేస్తూ బ్రతికితే నేను వచ్చే జన్మలో కుక్క, పంది, పిల్లి, బల్లి ఏదో అయి పుడతాను. ఉత్తమ కర్మ, పుణ్యకర్మ చేసుకుంటే ఉత్తమ జన్మ పుడతాను. సరే, కానీ ఈ జనన మరణ పరంపరకు ఒక ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఉందిగా. అప్పుడు అసలు ఫస్ట్ జన్మ నాకు ఎందుకు కలిగింది, ఏ కర్మ చేసినందుకు కలిగింది? దానికి సమాధానమే లేదు. కాబట్టి బైబిల్ ఒప్పుకోదు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. మనం ఇప్పుడు పుట్టాం,
అంతకుముందు మనం లేమంతే. మనకెవ్వరికి పూర్వజన్మలు లేవు, మళ్ళీ జన్మ కూడా ఉండదు. అది మనిషి మట్టిలో నుండి వచ్చాడని తెలియని వాళ్ళు కల్పించిన సిద్ధాంతం. మనిషిని దేవుడు మట్టిలో నుండి చేసి ఊపిరి నాసికారంధ్రంలో ఊపిరి ఊదాడని తెలియనోళ్ళు పుట్టించిన సిద్ధాంతం. మనిషి ఎలా పుట్టాడు అంటే దేవుడి చెవులోంచొకడు, దేవుడి తలలోంచొకడు, భుజాల్లోంచొకడు పుట్టాడని అడ్డగోలు సిద్ధాంతం ప్రతిపాదించినోళ్ళు ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. వాళ్ళకు మనిషి ఎలా పుట్టాడో తెలియదు కాబట్టి వీడు మళ్ళా పుడతాడనేది కూడా అబద్ధమే. మనిషి ఎలా పుట్టాడో, మానవ జాతి ఎలా పుట్టిందో అనే విషయంలో వాళ్ళు అబద్ధం చెబుతున్నారు కనుక వీడు మళ్ళా పుడతాడు, మళ్ళా చేస్తాడని చెప్పేది కూడా అబద్ధమే. ఏది చెప్పినా అబద్ధమే. ముందు మానవ జన్మ, మానవ జాతి జన్మ, మానవ జాతి ప్రారంభం తెలిసినోడే ఇంకేదన్నా మాట్లాడడానికి అర్హుడు. ఇది నేను చాలాసార్లు చెప్పాను. కనుక పుట్టకముందు ఎవరికైనా కారణాలు ఉంటాయా? ఏముంటాయి? నేనుంటే కదా. కానీ కారణ జన్ముడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఈ భూమి మీద పుట్టడానికి ఒక కారణం ఉంది. ఒక కారణంతో పుట్టాడు, ఒక ఉద్దేశంతో పుట్టాడు, ఒక పని పెట్టుకొని పుట్టాడు, ఒక పని చెయ్యాలనుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలోకి రాకముందు ఆయన ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే అసలు సిసలైన కారణ జన్ముడు, ఏకైక కారణ జన్ముడు, మరియ కుమారుడు, కన్యకుమారుడు, దేవుని కుమారుడు, నజరేయుడైన యేసు ఏకైక కారణ జన్ముడు. ఈ భూమి మీద పుట్టక ముందు నిజముగా ఉన్నవాడు ఆయన. ఈ లోకము పుట్టకముందే నేనున్నాను అని చెప్పిన మహిమాన్వితుడు ఆయన. ఒరే, మీ మూల పురుషుడు అబ్రహాము, ఆయన చచ్చిపోయి 2000 ఏళ్ళు అయింది కదా. అబ్రహాం పిల్లలు మీరందరూ. నాకు చూస్తేనే 30 ఏళ్ళ వయసు లేదు సరిగా. నన్ను చూస్తే 30 ఏళ్ళ యవనస్తుడు అనుకుంటున్నారు మీరు. కానీ మీ జాతి మూల పితరుడు అబ్రహాము పుట్టకముందే నేనున్నాను అని చెప్పాడు. అబ్రహాం పుట్టకముందే ఉన్నాడు, ఆదాము పుట్టకముందే ఉన్నాడు, మానవ జాతి పుట్టకముందే ఉన్నాడు, భూమి లోకము పుట్టకముందే ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక ఉద్దేశం కలిగి వచ్చాడు. నన్ను అడిగండి, మీరు ఎందుకు వచ్చారండి అంటే నాకేం తెలుసండి. మా అమ్మ నాన్న కన్నారు కనుక వచ్చారు. మా అమ్మ నాన్న కన్నారు కనుక, దేవుడు సృష్టించాడు కనుక నేను ఈ లోకంలోకి వచ్చాను. వచ్చిన తరువాత నా బ్రతుక్కి ఒక ఉద్దేశం దేవుడు కల్పించాడు. పుట్టిన తరువాత మనకు జీవించడానికి ఒక ధ్యేయము, ఒక గురి, ఒక ఆశయం ఉంటుంది. పుట్టిన తర్వాత చిన్నపిల్లల్ని అడుగుతాం, నువ్వేం కావాలనుకుంటున్నావురా, పెద్దయ్యాక ఏమవుతావు అంటే నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, ఇట్లా వాళ్ళ ఆశయాలు చెప్తారు. ఒకడిని అడిగితే నేను పోలీస్ అవుతానన్నాడు పిల్లోడు, చిన్న పిల్లోడు. ఎందుకురా పోలీస్? ఎందుకంటే ఎవరినైనా ఎంతైనా కొట్టొచ్చి కేసు ఉండదట. పోలీస్ అయితే ఎవరినైనా చావచిత కొట్టొచ్చి కేసే ఉండదు, కాబట్టి నేను పోలీసుని అవుతా అంటున్నాడు వాడు. పుట్టిన తర్వాత
డాక్టర్ అవుతాను అన్నాడు ఒకడు. ఎందుకు? అందరికీ సహాయం చేయొచ్చు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లను ప్రాణాపాయము నుండి, మరణకరమైన రోగాల నుండి తప్పించి అందరి చేత దేవుడు అనిపించుకోవచ్చు, గౌరవం పొందొచ్చు. అడ్వకేట్ అవుతానన్నాడు ఒకడు, న్యాయం కొరకు పోరాడాలి. అట్లా పుట్టిన తర్వాత మనకు ఆశయాలు ఏర్పడతాయి. పుట్టిన తర్వాత నేను ఇందుకోసం బ్రతకాలి అనే ఒక కారణాన్ని మనం కల్పించుకుంటాం. కానీ పుట్టక ముందే ఉంటుంది కారణం. మనం ఉన్నామా? అసలు మనమే లేము. అమ్మా నాన్న మనం కనక ముందు మనమే లేనప్పుడు ఇందుకోసం పుట్టాలనేది ఏముంటుంది? నేను ఇందుకొరకు పుట్టాను అని చెప్పగలిగిన ఏకైక కారణ జన్ముడు, జన్మించకముందే తానున్నవాడు, ఈ లోకంలో పుట్టకముందే ఉన్నాడు, ఒక కారణం కలిగి ఈ లోకంలోకి వచ్చాడు. ఇంకొక చోట ఉన్నాడు, మహిమలోకంలో ఉన్నాడు, ఈ మట్టి లోకంలోకి వచ్చాడు. మహిమలోకము నుండి మట్టి లోకంలోకి వచ్చేటప్పుడు ఒక కారణం, ఒక ఉద్దేశం పెట్టుకొని వచ్చాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ ఇంటర్వ్యూ చేశారు ఆయనను. ఎందుకు వెళుతున్నావు బాబు? ఆ పాడు లోకానికి, పాపలోకానికి, పతనమైపోయిన లోకానికి, అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయిన లోకానికి ఎందుకు వెళుతున్నావు అంటే అక్కడ ఆయన చెప్పాడట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్న 5వ వచనం, హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుచున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను కావు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. ఎప్పుడన్నాడు ఈ మాట? 5వ వచనం చూడండి. ఎప్పుడన్నాడు? ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు. ప్రవేశిస్తున్నాడు ఈ లోకంలోకి. అప్పుడు అడిగారు ఎవరో, ఎందుకయ్యా ఎంటర్ అవుతున్నావు భూలోకంలోకి, ఈ మట్టి లోకంలోకి ఎందుకు వెళ్తున్నావు? అప్పుడు తండ్రి అయిన దేవునికి చెప్పాడు, నీకొక ప్రణాళిక ఉంది కదా తండ్రి, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఎలా వస్తావు నువ్వు? ఈ లోకంలో ప్రవేశిస్తావంటే ఎలా ప్రవేశిస్తావు? అంతటా ఉన్నవాడు సర్వాంతర్యామి, మానవ సమాజములో సభ్యుడుగా ప్రవేశించాలి. ప్రవేశించడం ఏంటి? అంతకుముందు కూడా ఉన్నాడు. లోకమందు అంతటా ఉన్నాడు ఆయన, విశ్వమంతా ఉన్నాడు. మానవ సమాజంలో దృశ్య రూపంలో ప్రవేశించాలి. ఎలాగా? అందుకొరకు ఒక ఏర్పాటు జరిగిందట. 5వ వచనంలో, నాకొక శరీరము అమర్చితివి. అంతకుముందు లేదు ఆయనకు, రక్తమాంసముల శరీరం లేదు. ఆత్మరూపుడు, సర్వశక్తిమంతుడు, అనంతుడు. ఆయన అంతవరకు లేని ఒక శరీరాన్ని కొత్తగా తొడుక్కున్నాడు. నేను ఈ షర్ట్ తొడుక్కున్నట్టు ఆయన తొడుక్కున్నాడు శరీరాన్ని. తండ్రి, నీవు నా కొరకు ఒక శరీరాన్ని తయారు చేశావు, నీవు నాకొక శరీరమును అమర్చితివి.
ఎక్కడ తయారు చేశాడంటే కన్య మరియమ్మ గర్భంలో తయారు చేశాడు. వెళ్ళు కుమారుడా, ఆ శరీరం తొడుక్కో, మనుషులందరూ బట్టలు తొడుక్కున్నట్టుగా నువ్వు వెళ్ళి ఆ శరీరం తొడుక్కో. ఆ శరీరము ధరించి వచ్చాడు గనుక అంతకుముందు అదృశ్య రూపిగా అంతటా ఉన్నవాడు ఆ శరీరం తొడుక్కున్నాక దృశ్య రూపంలో ఇశ్రాయేలు జనాంగంలో ఆయన సభ్యుడిగా బ్రతికాడు. ఇశ్రాయేలు సమాజంలో ఎంటర్ అయ్యాడు విత్ ఎ ఫిజికల్ బాడీ. అంతవరకు ఫిజికల్ బాడీ లేదు. ఇండియాలో, చైనాలో, అన్ని దేశాల్లో ఉన్నాడు. కానీ శరీరము ధరించి ఇశ్రాయేలు వంశములో ఆయన ప్రవేశించాడు. ఎందుకయ్యా ప్రవేశించావు అంటే ఇందు నిమిత్తమే అన్నాడు. అంటే ఒక ఉద్దేశం కలిగి వచ్చాడు. ఆ సర్వాంతర్యామి అవతరించడం అనే మాటలోనే ఇమిడి ఉన్న అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థలము నుండి కింది స్థాయికి దిగుట. అవతరించుట అంటే కిందికి దాటి వచ్చుట. అంటే కిందికి, అవరోహణము గుర్రాన్ని ఎక్కుతాం, ఎక్కితే అశ్వారోహణం, ఆరోహణం అంటాం. ఆరోహణం అంటే పైకి ఎక్కి వెళ్ళుట. అవరోహణం అంటే స్వారీ ముగించి గుర్రం దిగాడు అనుకోండి, దిగితే అవరోహణం. ఆరోహణం అంటే పైకెక్కుట మెట్లు, అవరోహణం అంటే మెట్లు కిందికి దిగుట. ఒక ఉన్నతమైన మహిమ అంతస్తు నుండి కొన్ని మెట్లు దిగి 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 ఈ భూమి మీద అడుగు పెట్టాడు ఆయన. ఎలా కిందికి ఎలా దిగాడంటే సర్వాంతర్యామిగా ఆయన ఉన్నప్పుడు ఆయనకుండే 3 ముఖ్య లక్షణాలను వదిలేయడు. అవతరించడం అంటే అర్థం ఏంటి? అంతటా ఉన్నవాడు అంతటా ఉండటం మానేసి ఒక ఊరిలోనే ఉంటానని తగ్గించుకోవడం. అంటే సర్వవ్యాపకత్వం పోతుంది. సర్వవ్యాపకత్వాన్ని నష్టపోతాడు, వదిలేస్తాడు. సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకుంటాడు కాబట్టి సర్వజ్ఞతను కూడా పోగొట్టుకుంటాడు. సర్వశక్తిమత్వాన్ని కూడా వదిలేస్తాడు. అందుకే నా అంతట నేను ఏమీ చేయలేను, నా తండ్రికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలీదు, ఇలాంటి మాటలు వచ్చినాయి. సర్వజ్ఞతను వదిలేయడం, సర్వశక్తిమత్వాన్ని వదిలేయడం ఎప్పుడు జరిగిందంటే సర్వవ్యాపకత్వాన్ని వదిలేసి ఒక లొకాలిటీకి పరిమితుడుగా దిగి రావడం. ఎన్నో మెట్లు దిగాడు. అందుకే నా అంతటా నేనే ఏమీ చేయలేను. విశ్వాన్ని సృష్టించిన వాడు ఇప్పుడు అంటున్నాడు నా అంతట నేనే ఏమీ చేయలేను. ఎందుకు చేయలేవయ్యా? నీ మాట చేత అన్నీ నిర్మించావు కదా, ఎందుకు చేయలేవు అంటే అనేక మెట్లు దిగొచ్చేసా, అవతరించాను. ఎందుకు అవతరించాడంటే కొన్ని ప్రత్యేకమైన పనుల కొరకు ఆయన అవతరించాడు. ఇక ఎందుకు అనంటే నేను చకచక 3-4 సంగతులు చెప్పి ముగించేస్తాను. ఆయన అవతరించడానికి ముఖ్యమైన కారణం మనకు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యం నమ్మదగినదియు
పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన రాకపోతే పాపులకు రక్షణ అనేది లేదు. యుగయుగాలు అగ్నిగంధకాల గుండంలో పడి కాలుతూ 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 ఎప్పటికీ నశింపకుండా కాలుతూ ఉంటారు. బూడిదైపోయి లేకుండా వెళ్ళిపోవడం అనేది ఉండదు. పురుగు చావదు నరకంలో. ఒక చిన్న దోమను నిప్పు దగ్గరికి తీసుకెళ్తే కాలిపోతుంది. అదే దోమను నరకంలో వేస్తే అది చచ్చిపోకుండా కాలుతూ ఉంటుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు. అదొక వింత లోకము, విచిత్రమైన అగ్ని. అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళకుండా దేవుడు పాపులను రక్షించడానికి మనిషి పుట్టాడు. ఆయన పేరు యేసు. పాపులను రక్షించడం, ఇంకా చాలా పనులు. పాపులను రక్షించుట అనే ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న సంగతులు చాలా చాలా ఉన్నాయి. పాపులను రక్షించాలంటే ఏం చేయాలంటే, మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు ఆయన ఏమై ఉన్నాడు? శాంతికరమై ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అంటే పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం ఎలా చేస్తాడు? పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం ఎలా చేస్తాడంటే, తన పరిశుద్ధ రక్తము వలన ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు. రక్తం అనే దాన్ని అందుకే దేవుడు సృష్టించినాడట. లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణమా. అబ్బబ్బబ్బా, ఆయనే మన దోషములకు ప్రాయశ్చిత్తము అన్నాడు కదా 1 యోహాను 2వ అధ్యాయంలో. ఆయనే మన దోషములకు, పాపములకు ప్రాయశ్చిత్తం. ఇక్కడ చెబుతున్నాడు ప్రాయశ్చిత్తం జరుగుతుందో లేవియా కాండం 17:11లో. రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి, చదవండి, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడు రక్తమును తినకూడదు. రక్తము ప్రోక్షించినప్పుడు దాంట్లో ప్రాణము ప్రోక్షించబడుతుందట. ప్రాణము ఎప్పుడైతే ప్రోక్షించబడుతుందో, నేను పోగొట్టుకోవలసిన ప్రాణం నేను పోగొట్టుకోకుండా నాకు బదులు నా ప్రతినిధిగా ఇంకెవరో ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. సబ్స్టిట్యూట్ అన్నమాట. నేను తప్పు చేశాను, ఎవరో జరిమానా కట్టారు. ఇది ప్రాతినిధ్య మరణం. పాపము ద్వారా కలుగు జీతము మరణం. అంటే నా పాపానికి నేనే నా ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే ఇక నేనే ఉండను, ఇంకా రక్షణ ఏముంది? నేను కాకుండా నాకు బదులుగా తన ప్రాణాన్ని ఇచ్చేవాడు కూడా ఉండాలి. రక్తాన్ని ప్రోక్షించినప్పుడు నీవు చేసిన పాపానికి, నీవు పొందాల్సిన మరణానికి బదులుగా ఎవరో మరణం పొందుతున్నారు. నీవు ఒక 100 రూపాయలు కట్టాలి, నీకు బదులుగా ఎవడో 100 కడుతున్నాడు. అక్కడ రక్తం అనేది అందుకే సృష్టించా. చెట్లకు రక్తం లేదు, రక్తము లేని ప్రాణులు చాలా ఉన్నాయి.
కానీ రక్తము కలిగిన ప్రాణులను ఎందుకు సృష్టించాను తెలుసా? మీ నిమిత్తము బలిపీఠము మీద పొయ్యడానికి. రక్తం ఎందుకు సృష్టించాను తెలుసా? నేనే నా రక్తముని ఎలా కారుస్తానో ముందుగా చిన్న నమూనాగా బలులు జరిగించడానికి. రక్త ప్రోక్షణము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. హెబ్రీ పత్రిక 9:22లో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుట కలుగనే కలుగదు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. సమస్త వస్తువులు రక్తము చేతనే శుద్ధీకరించబడును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యముగా చెప్పవచ్చును. ఆ రక్త ప్రోక్షణము కొరకు ఆత్మరూపుడైతే రక్తాన్ని ప్రోక్షించలేడు. ఆయనకు లేదుగా రక్తం. అంతటా ఉన్నాడు. ఎన్ని బ్రహ్మాండములనైనా సృష్టిస్తాడు, లయం చేస్తాడు. కానీ రక్తము చిందించాలంటే లేదు ఆయనకు రక్తం. కనుక తాను సృష్టించిన రక్తమాంసముల దేహము కలిగి దేవునిలాగా త్రిత్వముగా సృష్టింపబడిన మానవ సమాజంలో ఆయన ఒక సభ్యుడిగా పుట్టాడు కన్య మరియమ్మ గర్భము ద్వారా. అంత టెక్నికల్ రీజన్ ఉంది. వచ్చాడు. ఆయన కూడా ఈ త్రిత్వాలుగా ఉన్న మనుషుల మధ్యలో ఆయన కూడా ఒక మనిషిగా సంచరించాడు. ఆకారమందు మనుషుడుగా కనబడి సర్వజ్ఞత పోగొట్టుకున్నాడు, సర్వశక్తిమత్వము పోగొట్టుకున్నాడు, సర్వవ్యాపకత్వము పోగొట్టుకున్నాడు. ఇక పోగొట్టుకునేది ఏంటంటే నేను అసలు ఎవరిని అనే స్పృహ, నేను అసలు ఎవరిని మొదట్లో అనే జ్ఞాపకం ఒక్కటే పోగొట్టుకోలేదు. నేనే కదా ఈ బ్రహ్మాండములు సృష్టించిన వాడిని అనే జ్ఞాపకం ఒక్కటి ఉంది ఆయనకు. ఇక మిగిలినవేవీ లేవు. ప్రియులారా, ఇంత త్యాగము చేసి లోకంలోకి వచ్చి పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించాలంటే వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఆ రక్తము కార్చడం కొరకే కదా నేను వచ్చాను అన్నాడు. మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు అందరి చేత పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ నేనే పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు నేను వచ్చి తిని. అందుకొచ్చాడు ఆయన. అసలు సిసలైన కారణ జన్ముడు. మనం చాలామందిని కారణ జన్ములు అంటాం, కానీ తప్పది. వాళ్ళు జన్మించిన తరువాత కారణం కల్పించుకున్నారు. యేసు ఒకడు మాత్రం ముందే ఒక కారణం కల్పించుకొని దాన్ని నెరవేర్చుకోవడానికి పుట్టాడు. ముందే ఒక ఉద్దేశం కల్పించుకొని ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పుట్టాడు. ముందే ఒక ప్రణాళిక రచించుకొని దాన్ని నెరవేర్చడానికి పుట్టాడు. మిగతా వాడెవ్వడు కారణ జన్ముడు కాదు. పుట్టకముందు ఎవ్వడికి కారణాలు లేవు, వాడే లేడు కాబట్టి. పుట్టకముందు ఎవరికి కారణాలు లేవు, వాడే లేడు కాబట్టి ఇంకా కారణం ఎక్కడ ఉంటుంది? పుట్టకముందు ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, పుట్టకముందే ఉన్నాడు. పుట్టకముందు ఎలా ఉంటాడండి అంటే పుట్టకముందు ఇంకో లోకంలో ఉన్నాడు. మహిమ లోకము నుండి మట్టి లోకానికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఒక కారణంతో వచ్చాడు. పాపులను రక్షించాలి. రక్షించాలంటే వాళ్లకు
పాప క్షమాపణ ఇవ్వాలి. వాళ్ళ పాపాలకు, జన్మ కర్మ పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ప్రాయశ్చిత్తం చేయాలంటే రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును గనుక వాళ్ళ కొరకు ప్రాణం అర్పించాలి, రక్తమును కార్చాలి. నన్ను నేనే బలిగా అర్పించుకోవాలి అనుకొని వచ్చాడు. వచ్చిందే అందుకు. అంత ఘోరంగా కొడుతుంటే, చంపుతుంటే తప్పించుకోలేనోడు మనల్ని రక్షిస్తాడండి అని అడగడం అంత తెలివి తక్కువ ప్రశ్న ఇంకొకటి లేదు. ఆయన తప్పించుకోవడం ఏంట్రా, నీ కొరకు రక్తం కార్చడానికే వచ్చాడు. నీ కొరకు, నీకు బదులుగా శిక్షను అనుభవించడానికే వచ్చాడు. నీవు పొందాల్సిన శిక్షను ఆయన పొందుతాను అని ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. అలాంటి వాడిని నువ్వు అవహేళన చేస్తావా? చూడు ఎలా దెబ్బలు తింటున్నాడో. ఆ మాత్రం తప్పించుకోలేనుడు నన్నేం రక్షిస్తాడు అని మాట్లాడేవాడు ఎంత మూర్ఖుడు! వాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు, నీచుడు, నికృష్టుడు. నిన్ను కనడానికి మీ అమ్మ ప్రసవ వేదన పడి కన్నది అని విన్నప్పుడు, అమ్మ ఇంత కష్టపడి నన్ను కన్నావా అని కాళ్ళు మొక్కాలి. కానీ తిక్కల దాన ఎందుకే కష్టపడ్డావు, తప్పించుకోలేకపోయావా అని అడిగినోడు వాడు కొడుకేనా, మనిషేనా? మనిషి వాడు, పశువు కూడా కాదు వాడు. నన్ను కనడానికి మా అమ్మ ప్రసవ వేదన పడ్డది అనేది నాలో కృతజ్ఞతను పుట్టించాలి. వాడు మనిషి. మా అమ్మటి తిక్కలదండి, నన్ను కనడానికి అన్ని గంటలు ప్రసవ వేదన పడ్డదంట. స్టూపిడ్ లేడీ అంటే వీడిని చంపిన తప్పులేదు అసలు. అమ్మను అవహేళన చేస్తావా? అమ్మ పొందిన ప్రసవ వేదనను గేలి చేస్తావా నువ్వు? అట్లాంటి చంపినా తప్పు లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ప్రసవ వేదన పడుట ద్వారా నిన్ను నన్ను దేవుని కుటుంబంలోనికి జన్మింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలని చెప్పాలి. ఆడు మనిషి, మనస్సాక్షి వాడికి ఉన్నది. అందుకే కృతజ్ఞత ఉంది. మనస్సాక్షి ఉంటే కృతజ్ఞత ఉంటుంది. నీ కొరకు ఎంత చేశానో చూడరా అంటే ఎవడు చేయమన్నాడు అని అంటాడు. మనిషి కాదు, జంతువు కూడా కాదు, కుక్క నయం ఏమండి, జంతువుల నయం. ఓసారి వేటకు పోయారట. ఆ బ్రిటిష్ హయాంలో అడవుల్లో వేటకు పోతే పెద్ద పులి ఎదురొచ్చింది. పెద్ద పులి ఎదురొస్తే ఆ వేటకు పోయినటువంటి వేటగాళ్ళ టీము నాయకుడు ఆ పెద్ద పులికి దొరికిపోయాడు. ఇక చంపుతుందేమో అనుకున్నాడు. సరే అప్పగించుకున్నాడు. ఇంకేం చేయాలి, తుపాకీలో తూటాలు అయిపోయినాయి, పులికి దొరికిపోయాను అని మోకరించాడట. ఆ పులి ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళు ఇలాగ నాకి ఆయన దగ్గర పిల్లి కోనలాగా పడుకుందట. అప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చింది. చాలా కాలం క్రితం ఒక చిన్న వేటకొచ్చినప్పుడు ఒక పులి పిల్ల దాని అరకాలిలో చాలా ముళ్ళు గుచ్చుకుంది. చాలా ముళ్ళు, 4-5 ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని తీసి, ముళ్ళన్నీ తీసి దానికి కట్టుకట్టి దానికి పాల చిన్నపిల్లలు తాగే పాల సీసా ఉంటుంది, ఆ దాంట్లో పాలు దానికి తాగించి దాన్ని ముద్దు పెట్టుకొని ఆదరించి పంపించాడు. ఆ పులి పెద్దదైంది ఇప్పుడు.
దానికి గుర్తుంది, ఈ మనిషే నన్ను ఒకప్పుడు ఆదరించాడు. పిల్లి కూనలాగొచ్చి ముడుచుకొని పడుకుందట. పులులన్నీ ఒక్కలాగే ఉంటాయి, అన్నిటికీ అవే చారలు, అదే పిల్లి ముఖం. ఇది తెలుస్తుందా? దానికి తెలిసింది, ఇతడు నా ప్రాణదాత, నన్ను ఒకప్పుడు ఆదరించినవాడు. ఒక కాల్లో ముళ్ళు తీసిన వాణ్ణి ఒక క్రూర మృగమే అంత ప్రేమిస్తే, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి పరాత్పరుడు మహాదేవుడు యేసుక్రీస్తు నాథుడిని మనుషులు ఎలా ద్వేషిస్తారండి? మనస్సే లేదు, మనస్సాక్షి లేదు, న్యాయమే లేదు. కాబట్టి ప్రియులారా, యేసును ద్వేషిస్తున్నాడా, యేసును ప్రేమిస్తున్నాడా అనే ఒకే పాయింట్ మీద మొత్తం మానవాళి రెండుగా చీలిపోయింది. ఒక గుంపు న్యాయవంతులు, ఒక గుంపు అన్యాయం చేసేవాళ్ళు. ఆయన తన ప్రాణమునిచ్చుటకు, ప్రాణం ఎక్కడుందని చెప్పే లేవియ కాండంలో రక్తములో ఉంది కనుక ప్రాణమిచ్చుటకు అంటే రక్తమునిచ్చుట ద్వారా తన ప్రాణమును ఇచ్చాడు. రక్తమును ఊరికేనే సిరంజి పెట్టి లాగడం కాదు, ఆయనను చిత్రవధలు చేసి రక్తాన్ని చిందించారు. ఎందుకంటే ఆ బాధాకరమైన ప్రాసెస్, ఎందుకంటే నీవు నేను చేసిన పాపాలకు ఆ బాధ ఆయన అనుభవించాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇంత చేసి ఆయన ఏం చేశాడంటే ఆ పవిత్ర రక్తము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తము 7వ వచనం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ మీద వ్రేలాడేటప్పుడు ఎవడు ఆయన్ని బలవంతాన పట్టుకొని కొట్టలేదు, తన్ను తానే అప్పగించుకున్నాడు. తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా ప్రాణమును ఇవ్వడానికి నాకు అధికారం ఉన్నది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నదని చెప్పిన ఏకైక మహిమగల దేవుడు యేసయ్య. నాకు అధికారం ఉంది, నా ప్రాణం ఇవ్వాలనుకుంటే ఇస్తాను, మళ్ళీ తీసుకోవాలనుకుంటే తీసుకుంటా, నాకు అధికారం ఉందన్నాడు. ఆయన్ని బలవంతాన్ని ఎవడు కొట్టి చంపి ఇక ఆయన్ని నిస్సహాయులు చేసి ఎవడు చిత్రహింసలు పెట్టలే. ఆ చిత్రహింసలకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అని యేసయ్య పుట్టకముందు, అవతరించకముందు 750 ఏళ్లకు ముందు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. 10 ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా, ఎవడో ఆయన్ని బలివ్వడం కాదు, తనను తానే బలిగా అర్పించుకున్నాడు. ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా. నేను సృష్టించిన మనుషులందరూ మహిమలోకంలో నాతో ఉండటానికి నా దగ్గరికి రావడం మానేసి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళను రక్షించడానికి, వాళ్ళ పాపాలు పరిహరించడానికి నన్ను నేనే బలి పశువుగా చేసుకుంటానని ఆయన శిలువపైకి ఇష్టపూర్వకంగా ఎక్కాడు. గెత్సెమనే తోటకొచ్చి వెతుక్కుంటున్నారు. ఏడి ఏసంటే ఎవరు? యేసుని పట్టుకురమ్మన్నారు ప్రధాన యాజకులు.
ఏరి ఎక్కడ అంటే ఆయన ముందుకెళ్ళాడు. మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసు నేనే, నన్ను పట్టుకోండి, వీళ్ళని పోనీయండి, నేనే, మీరు వెతికేవాడిని నేనే అప్పగించుకున్నాడు ఆయన. కావాలంటే తప్పించుకుపోను, ఆయనకు ఆ శక్తి ఉంది. అంతకుముందు 2 సార్లు తప్పించుకున్నాడు. కొండ మీద నుండి తోసేసి చంపుదామని తీసుకెళ్తే అందరి కళ్ళకు మబ్బు కలిగించి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. రాళ్ళు కొట్టి చంపుదామనుకున్నారు, అక్కడ తప్పించుకొని వచ్చాడు. ఇప్పుడేమో తానే వెళ్ళి అప్పగించుకుంటాడు. ఎందుకంటే సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడంటే మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు. ఆ శిలువ రక్తము చేత దేవునికి మనకు ఆయన సంధి చేశాడు. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 19వ వచనం చూడండి దయచేసి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత ఏం చేసి సంధి చేసి. ఎవరికి సంధి? దేవునికి మనకును సంధి. యెషయా గ్రంథము 1 అధ్యాయము 18వ వచనంలో దేవుడే పిలుస్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మనిషికి దేవునికి మధ్య ఏమున్నది? వివాదమున్నది, విరోధమున్నది, శత్రుత్వము, వైరమున్నది, దూరమున్నది, అగాధమున్నది. ఒక పెద్ద రాజు, బలమైన రాజుకు, లక్షల మంది సైన్యం ఉన్న ఒక రాజుకు, ఒక 1000 మంది సైనికులే ఉన్న చిన్న రాజుకు గొడవలు వచ్చినాయి అనుకోండి. లక్షల మంది ఉన్నారు ఆ పెద్ద రాజు దగ్గర సైన్యం, ఈ చిన్న రాజు దగ్గర ఒక 1000 మంది. యుద్ధం అంటూ జరిగితే ఒక 2 నిమిషాలు పట్టదు మొత్తం అందరినీ కైమా కొట్టేసేయటానికి. ఈ రాజు ఉండడు, వాడి సైన్యం ఉండదు, రాజ్యం ఉండదు, అయిపోయింది అంతే, వాడి స్టోరీ ఫినిష్. అలాంటప్పుడు వద్దు మహారాజా, నీకు నాకు మధ్యలో ఈ శత్రుత్వాలు వద్దు, యుద్ధాలు వద్దు, సంధి చేసుకుందాం. నీకేం కావాలో చెప్పు. కప్పం కట్టాలా? నీ చక్రవర్తిత్వాన్ని అంగీకరించాలా? నీ సామంతుడుగా ఉండాలా? నీకేం కావాలో చెప్పు, నీ సేవలో ఉంటాను నేను, నా చిన్న రాజ్యం మీదకి ఎందుకు వచ్చావు అని సంధి ప్రతిపాదన చేయాల్సింది ఎవరు? చిన్నరాజు చేయాలనా, పెద్దరాజు చేయాలనా? చిన్నరాజు చేయాలి. కానీ ఆ చిన్నరాజు ఏమో నాకేం పర్వాలేదు, చూసుకుందాం, రారా, ఎవడొస్తాడు అంటున్నాడు, తిక్కలోడు, 1000 మంది సరిగ్గా లేరు వాడి సైనికులు, ఆయుధాలు లేవు, స్టూపిడ్ ఫెలో, వాడికి జ్ఞానము లేదు. యుద్ధమే జరిగితే వాడే ఉండడని తెలుసు. అలాంటప్పుడు పెద్ద రాజే ఇప్పుడు సంధి ప్రతిపాదన చేస్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాం. అరే నీకెందుకయ్యా, మనుషులు అడగాలి, కానీ మనుషులు అడగాలి, దేవా నీకు మాకు వివాదం వద్దయ్యా, సంధి చేసుకుందామని మనుషులు అడగాలి. సర్వశక్తిమంతుడవు, నీకెందుకు ఈ బాధ అంటే, నేను సృష్టించిన వాళ్ళే కదా, వాళ్ళు నాశనం కావడం నేను భరించలేను అంటాడు ఆయన. ఆ మహా అనంత శక్తి స్వరూపుడు ఈ చీమలు దోమలు లాంటి వాళ్ళని అడుగుతారు, రండివే
మన వివాదము తీర్చుకుందాం. ఒరే చీమలు దోమలు రండి, పురుగులారా రండి, మనం సంధి చేసుకుందాం అంటున్నాడు. అవసరమా? మీద ఒక్క కాలేసి తొక్కేస్తే అయిపోతుంది, కథ పరిసమాప్తం అయిపోతుంది. ఆ మహాశక్తివంతుడు రే చీమలు దోమలు రండి మనం సమాధాన పడదాం అని పిలిచినట్టు ఆ దేవదేవుడు మనుషులను పిలుస్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాం. ఎలా తీర్చుకుందాం? ఎలాగ వివాదం ఎలా తీరుతుందండి? ఆయన పరిశుద్ధుడు, వీళ్ళు పాపులు, అది కదా వివాదం. ఈ డిస్ప్యూట్ ఎలా తెగుతుంది? ఆయన పరిశుద్ధుడు, వీళ్ళేమో పాపులు, స్వభావరీత్యా పాపులు, కర్మను బట్టి పాపులు, ఆలోచనల్లో పాపులు, అసలు జన్మే పాపం. ఆయనేమో అతి పరిశుద్ధుడు. ఎలాగ వీళ్ళకి సమాధానం కుదురుతుంది? ఒక పాసిబిలిటీ ఉంది. పర్లేదులే, పాపం అంటే నాకు ఇష్టమే, అదంత తప్పేం కాదు, పాపం చేసుకోండి, నేను కూడా మీకు సహకరిస్తాను, పాపం అంటే నాకంత ద్వేషం ఏమీ లేదని దేవుడు అనాలి. అంటాడా? భగ్గురం మండి పెడతాడు. హై ఏంట్రా ఈ బతుకు, ఏంటి ఇది, ఇందుకొరక మిమ్మల్ని సృష్టించింది నేను? దౌర్భాగ్యులారా, ఆయన దుష్టత్వమును చూచి ఆయన కను దృష్టి సహించజాలదట. పాపమును చూస్తే భగ్గున మండుతాడు. ఈడేమో పాపం మానలేడు, పాపాన్ని చూసి భగ్గున మండటం ఆయన మానలేడు. వీళ్ళు ఎప్పుడు సెకండ్ ఇచ్చుకుంటారండి? ఎప్పటికి అవ్వదు. మరి సంధి ఎలా కుదురుతుంది? పాపికి పరిశుద్ధునికి సంధి ఎలా కుదురుతుంది? నిప్పుకు నీళ్ళకి సంధి ఎలా కుదురుతుంది? వెలుగుకు చీకటికి సంధి ఎలా కుదురుతుంది? కుదరదు. మరి ఎలాగా? దానికి ఆయనే పరిష్కారం చేస్తున్నాడు. ఈ గొడవంతా వచ్చింది ఎందుకంటే మీ పాపాన్ని బట్టి వచ్చింది కనుక ముందు పాపానికి పరిహారం చేస్తాను, మీ పాపముల కొరకు శిక్ష నేనే భరించి నా రక్తము చేత మీ పాపాలు కడిగి శుద్ధీకరించి ఆ శిలువ రక్తము చేత పరిశుద్ధ దేవునికి మీకు మధ్యలో సంధి కలిగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిలువ రక్తము చేత సంధి అంటే అంతకుముందు ఏముంది? యుద్ధం ఉంది. సంధి ఉన్నదంటే అంతకుముందు ఏముంది? యుద్ధం ఉంది, వివాదం ఉంది, విభేదం ఉంది, విరోధం ఉంది. ఇప్పుడు ఈ రక్తాన్ని బట్టి సమాధానం ఏర్పడింది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. మొట్టమొదటి విషయం మనము దేవునితో సమాధానపడుట. ఇది కన్వర్షన్ కాదు, మతం మార్పిడి కాదు. దేవునికి విరోధులైన వారు దేవునితో సమాధానపడి యేసు రక్తము ద్వారా, శిలువ రక్తము ద్వారా పరిశుద్ధ దేవునితో సంధి చేసుకోవడం. ఇది మతం మార్పిడి కాదు, మతం మార్పిడి కాదు. దౌర్భాగ్యులారా వినండి, మతం మార్పిడి అంటే గోలెత్తిపోతున్నారు కదా. మతం మార్చుకోవడం కాదు. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది నరకానికి పోతారు. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి కానుకలు ఇచ్చి పాటలు పాడి కూడా నరకానికి పోతారు చాలామంది.
మతం మార్చుకోండి, క్రైస్తవులు కమ్మని మేము చెప్పట్లేదు. దేవునితో సమాధాన పడమని చెబుతున్నాము. దేవునితో సంధి చేసుకోండి అని చెబుతున్నాము. దేవుని బిడ్డలారా, ఇందు నిమిత్తమే నేను వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, అంతేనా? దేవునితో సమాధానపరిచి వదిలేస్తాడా? కాదు. ఇంకా చాలా 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 విషయాలు, ఆయన చాలా పనులు జరిగిస్తాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ప్రాథమికంగా ఫస్ట్ స్టెప్పులు నరకపాత్రులైన వారు ఆ నరకాన్ని తప్పించుకోవాలి, పరలోక రాజ్య వారసులుగా మారాలి. దేవుని శత్రువులైన వారు దేవుని మిత్రులుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మిత్రులైన వారు ఇంకా ఏం చేయబడాలి? ఆయన ఎందుకొరకు వచ్చాడంటే, మనలను ఒక శిల్పకారుని వలె చెక్కడము పని చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకంటే మనలను చెక్కడానికి వచ్చాడు. రక్షణ పొందిన ప్రతివారు కూడా చెక్కబడాలి, మలచబడాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి దయచేసి. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమగుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఇంకా ఏమవుదుము అంటే అర్థం ఏంటి? ఏదో కాబోతున్నాం. We are all in the process of becoming something else. ఇప్పుడు ఉన్నట్టే ఉండము, ఇంకేంటో కాబోతున్నాం. కావాలి, ఇంకేంటో కావాలి. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఎలా ఉన్నావో అలా ఉండొద్దు. అలా ఉండే హక్కు నీకు లేదు. అలా ఉండడం నీకు ప్రమాదకరం. యు మస్ట్ చేంజ్ ఇంటూ ఎ బెటర్ పర్సనాలిటీ, బెటర్ ఇండివిజువాలిటీ, బెటర్ క్యారెక్టర్. ఇక్కడ అందరూ ఓడిపోతున్నారు, విఫలమైపోతున్నారు. నమ్మి బాప్తిస్మం పొంది అమ్మయ్య సాధించేసానుగా అయిపోయింది ఇంకా అనుకుంటున్నారు. నో, అక్కడ మొదలైంది నీ రక్షణ. నమ్మి బాప్తిస్మం పొందిన నీవు చెక్కబడాలి. ఏమి చెక్కబడాలి? మొత్తం మారాలి. నీ ఆలోచన విధానం మారాలి. నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. మైండ్ మారాలి. మనల్ని చెక్కడానికి ఆయన వచ్చాడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. జకరియా 3:9. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాన్ని చెక్కడపు పని చేయువాడను నేనే. దేవుడు ఏం పని చేస్తాడట? చెక్కడపు పని. చెక్కడము, మలచడము ఆయన చేసే పనులు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథం 18, 3వ వచనం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా మరి ఒక కుండను చేసెను. 6వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులారా,
ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను, దేవుడు కుమ్మరివాడు, కుమ్మరి పని చేస్తున్నాడు ఆయన. కుమ్మరివాడు మంటిని కుండగా చేస్తున్నాడు. ఈ మట్టి కథ ఒకసారి చాలా రోజుల కిందట ప్రసంగం చేశాను నేను. జిగట మంటిని ఎక్కడో ఊరు బయట నుండి తవ్వి తీసుకొని బండ్ల కొద్దీ తీసుకొని వచ్చి కుమ్మరివాని ఇంట్లోకి తెచ్చి పోస్తారు కుప్పగా. ఈ మట్టి ఇంతకుముందు ఎక్కడ ఉండేదంటే ఊరు బయట పొలంలో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కుమ్మరివాని ఇంట్లోకి వచ్చింది. కుమ్మరివాని ఇంట్లోకి రాకుండా ఆ మట్టి కుండ కాగలదా? కుమ్మరివాని ఇంట్లోకి రాకుండా ఆ పొలంలోనే ఉంటే కుండగా మారగలదా? మారదు. అది కుండ కావాలి, దానికో రూపం రావాలంటే ఎక్కడికి రావాలి? కుమ్మరివాని ఇంటికి రావాలి. మరి ఇంట్లో తెచ్చి కుప్పగా పోశారు. కుప్పగా పోసినంత మాత్రాన ఎన్ని సంవత్సరాలకైనా అది కుండ కాగలదా? ఎన్ని ఏళ్ళైనా అక్కడ ఉంటుంది. కుండ తయారవుతుందా? కుమ్మరివాడు దాంట్లో నీళ్లు పోసి బురద చేసి దాన్ని తొక్కుతాడు. దాంట్లో నార పీసు, పెంకులు, రాళ్ళు, రాయి రప్ప ఏమేమి అన్నీ తీసేసి దాన్ని కాటుకలాగా మెత్తగా చేస్తాడు. కాటుకలాగా సాఫ్ట్గా చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పెడతాడంటే సారె మీద పెడతాడు, పాటర్స్ వీల్. అక్కడ పెట్టిన తర్వాత కూడా కుండ తయారైందా? అది ఇంకా మట్టి, షేప్లెస్ లంప్ ఆఫ్ క్లే. దాన్ని ఒక కర్ర పుచ్చుకొని దాని ఒక దగ్గర చిన్న గురువు ఉంటుంది, దాంట్లో కర్ర పెట్టి తిప్పుతాడు. తిప్పి 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 వదిలేస్తాడు. ఆ చక్రం గిరగిర తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు కుమ్మరి వాని చేతులు ఆ ముద్ద మీద పెడతాడు. ఆకారము లేని ముద్ద, ఒట్టి మట్టి ముద్ద. వాడి చేతులు తగలగానే టుయ్యమని పైకి లేస్తుంది. దానికి ఒక ఆకారం వస్తుంది. మన కళ్ళ ముందు చూస్తుండగానే అర్థం లేని, ఆకారం లేని మట్టి ముద్ద ఒక కుండ తయారవుతుంది, ఒక కూజ తయారవుతుంది. ప్రయోజనకరమైన పాత్ర ఆ షేప్లోకి వచ్చింది. వచ్చినా ఇంకా ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. ఏ షేపులోకి దాన్ని రప్పించాడో ఆ షేపు పర్మనెంట్గా ఉండాలి అంటే ఇది కాలాలి. లేకపోతే ఆ షేప్ ఉండదు, మళ్ళీ మట్టి ముద్ద అయిపోతుంది. ఈ కుండలన్నీ తయారు చేసి పక్కన పెట్టాడు. లోపలికి వెళ్ళి నిద్రపోయాడు, తిని పడుకున్నాడు. కుంభవర్షం వచ్చింది. ఈ కుండలన్నీ ఏమైపోతాయి? మళ్ళీ మట్టి అయిపోయి బురద అయిపోతే అసలు ఉండదు, దాని అడ్రస్సే ఉండదు. ఏవి రా కుండలంటే మట్టిలో కలిసిపోయినాయి. కుమ్మరివాడు తన నైపుణ్యముతో దానికి ఇచ్చినటువంటి ఆ షేపు పర్మనెంట్గా ఉండాలంటే అగ్ని చేత వాటిని కాల్చాలి. కాలిన తర్వాత చక్కగా బయట పెడతాడు. దానికి ఇంకా ఏం పర్వాలేదు. నీ జీవితంలో కూడా ఇన్ని దశలు ఉంటాయి. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీకేం జరిగిందంటే, ఊరు బయట పొలంలో ఉన్న మట్టివి నీవు కుమ్మరి వాని ఇంట్లోకి వచ్చావు. అదే దేవుని సంఘం, క్రైస్తవ సంఘం. అంత మాత్రాన్ని పెద్ద ఉద్ధరించిందేం లేదు. సంఘములోకి వచ్చావంటే కుమ్మరి వాని ఇంట్లోకి వచ్చావు. కుమ్మరి వాని ఇంట్లోకి వస్తే చాలదు,
సారె మీదికి రావాలి. కుమ్మరివాని ఇంట్లోనే ఉన్నానుగా, ఇక నేను కుండనే అనుకోకు. నువ్వు కుండవు కాలేదు ఇంకా, నువ్వు పాత్రవు కాలేదు ఇంకా, యజమానుడు వాడుకునే పాత్రవు కాలేదు ఇంకా. కుమ్మరివాడి ఇంట్లోకి వచ్చావు, అంత మాత్రానికే పెద్దగా మురిసిపోకు, ఏదో నువ్వు సంపూర్ణ సిద్ధి పొందినట్టు. సంపూర్ణ సిద్ధికి కాస్త దగ్గరకు వచ్చావు. నీ బ్రతుకు ప్రయోజకత్వానికి కొంచెం దగ్గరకు వచ్చావు. నెక్స్ట్ ఏం చేయాలి? సారె మీదికి రావాలి. నీలో ఉండే ఆ గడ్డి గాదం, రాయి రప్ప, ఆ పీసు గీసు అన్నీ తీసేస్తాడు ముందు. అవన్నీ తీయకుండా ఏ కుమ్మరివాడు కూడా మట్టిని సారె మీద పెట్టాడు. పెట్టిన ఆ కుండ ఎవడు కొనడు, అది పనికిరాదు. దేవుని బిడ్డలారా, మట్టిని శుభ్రపరచడం, మట్టిలో అనవసరమైన రాళ్ళు పెంకులన్నీ తీసేసి తొక్కుతాడండి బురద. చూసారా మీరు? చూడండి ఎప్పుడైనా కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి. ఆ గొప్ప విద్య అది, వెరీ ఇంట్రెస్టింగ్. నిన్ను కూడా యేసయ్య తొక్కుతాడు. నీలోనున్న పనికి మాలినటువంటి ఆ పీచు నార అన్నీ తీసేస్తాడు. తీసినాక మెత్తటి కాటుకం లాంటి మెత్తటి ముద్దలాగా చేసి సారె మీద పెట్టి నీకు ఒక ఆకుకూర తీస్తాడు. ఇందు నిమిత్తమే యేసు లోకానికి వచ్చాడు. నీలో చెక్కడము పని చెయ్యడానికి యేసు లోకానికి వచ్చాడు. నిన్ను మలచడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మలుస్తూ ఉన్నాడు. మనమిక ఏ మగ్గుదుమో తెలియదు అన్నాడు. మట్టి ముద్ద, నీవు మట్టి ముద్దే, నేను మట్టి ముద్దే. కానీ ఇక మీదట ఏ మగుదుమో తెలియదు. కుండ తయారవుతామో, కూజా తయారవుతామో, ఏం తయారవుతామో తెలీదు. ఏదో ఒకటి అవుతాం, ఉన్నట్టు మాత్రం ఉండం. ఆయన నిన్ను మలచాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో నిన్ను మలచుటలో మొట్టమొదటి కార్యక్రమం మొట్టమొదటి దశ, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మౌల్డింగ్ యూ, ఇట్ బిగిన్స్ విత్ యువర్ మైండ్. మనస్సులో మొదలవుతుంది, పై వేషభాషల్లో కాదు. రక్షణ పొందినాక నిన్ను మార్చుట. ఈ రోజుల్లో ఏంటి, మొట్టమొదటి మార్పు ఏంటంటే బాప్తిసం పొందగానే పేరు మార్చాలంట. బతుకు మారదు, వాంది బుద్ధి మారదు, మాట తీరు మారదు, ఆలోచన మారదు, పేరు మారుతుంది. మరియమ్మ తీసేసి మరియమ్మ చేయాలి, ముత్తయ్యను మత్తయ్య చేయాలి. ఏమండి, చాలామంది బాప్తిస్మం పొందినాక నన్ను అడుగుతారు, అయ్యగారు నాకు పేరు మార్చారా అని. ఎందుకు, ఏమిటికి? పేరు మార్చి లాభమే ఉంది. ఎవడు చెప్పాడు పేరు మార్చుకోమని? అంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదా, ఇదొక తిక్కల ఆలోచన విధానం. సౌలు అనేది ఇశ్రాయేలీయుల మొదటి రాజు పేరు. సౌలు అంటే గ్రేట్ మ్యాన్, గొప్పవాడు. ఇశ్రాయేలు మొదటి రాజు పేరు సౌలు. అది హెబ్రీ భాష, హెబ్రీయుల నామధేయం, ఇశ్రాయేలీయుల పేరు. ఆ సౌలు పేరు తీసేసి పౌలు అని పెట్టుకున్నాడంటే అది గ్రీకు కల్చర్లో పేరు. పౌలు అంటే చిన్నవాడు. గ్రేట్ మ్యాన్ అనేది తీసేసి లిటిల్ మ్యాన్ అని పేరు పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీయుల పేరు తీసేసి గ్రీక్ కల్చర్లో పేరు పెట్టుకున్నాడు. శామ్యూయల్ తీసేసి సుబ్బారావు అని పెట్టుకున్నట్టు. రివర్స్ అది నువ్వు అనుకుంటున్నావు. అన్యుల పేరు తీసేసి బైబిల్లో పేరు పెట్టుకోవాలంటే బైబిల్లో ఆహాబు కూడా ఉంది, పెట్టుకుంటావేంటి?
యెజబెల్ కూడా ఉంది, పెట్టుకుంటావా? ఇస్కరియోతు యూదా ఉంది, పెట్టుకుంటావా? కయ్యను ఉంది, పెట్టుకుంటావా? బైబిల్ పేర్లండి. ఎక్కడన్నా మీరు లోతు అనేటం చూసారా? ఉన్నాడేమో ఎక్కడైనా, ఎక్కువ మంది అయితే ఉండరు. దేమా అనే పేరు చూశారు ఎక్కడ మనిషిలో? బైబిల్ పేర్లండి. బైబిల్లో ఉండగానే పరిశుద్ధమైన పేరు అని ఎవడు చెప్పాడు? పిలుచుకునే పేరు ఏదైనా పర్వాలేదు, పిలుచుకునే పేరు ఏదైనా పర్వాలేదు, అది నీకు శాశ్వతంగా ఉండదు. యేసు రాకడలో నీవు ఎత్తబడ్డాక ఆయన నీకు కొత్త పేరు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుకే నేనెవరిని అసలు పేరు మార్చను, ఆ పాత పేరే ఉండని. మన దేశంలో అయితే ఇప్పుడు మతము అనేది సామాజికంగా ఎంత కలిసిపోయిందంటే, నువ్వు ఏది పెట్టుకున్నా ఏదో ఒక దేవుని పేరే, ఏది పెట్టుకున్నా దేవుని పేరు. చంద్రశేఖరు ఉన్నాడు అంటే శిఖలో చంద్రుండి కలిగిన వాడు శివుడు అన్నమాట. అరే ఇది చంద్రశేఖర్ అంటే శివుని పేరు, ఇది బాగలేదని ఒట్టిగా వాడిని చంద్ర అని పిలిచామనుకో, చంద్రుడు కూడా దేవుడే, మళ్ళీ మామూలు దేవుడు కాదు, గురువు కాపురానికే సరిపెట్టిన దేవుడు. గురువు కొంప కూల్చేశాడు ఆ పెళ్ళాన్ని లేవు తీసుకుపోయి. కాబట్టి ఈ పిలుచుకునే పేర్లు అనేవి అది మనకు ముఖ్యం కాదు. ఏ పేరైనా పెట్టుకోండి. ఇక నేను చెప్పాలంటే మన దగ్గర ఉండే పేర్లన్నీ దాదాపుగా అన్నీ దేవతల పేర్లే, పురుషులు స్త్రీలు. ఎవరు ముందే కూర్చున్నాడు? ఆది నారాయణ అంటే మామూలు నారాయణ కాదు, ముందు మొట్టమొదటి నారాయణ అనమాట. ఏమండి, అలాగా ఎవరో ఒకరు ఇద్దరు ఆయన పేరు అసలు డైరెక్ట్గా సాంబశివరావు అక్కడ ఉన్నాడు. సాంబశివుడు శివుడే ఏకంగా. నష్టమేముంది? అందరు కలిసి హల్లెలూయా అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన లక్ష్మణుడు ఉన్నాడు. ఏమండి, లక్ష్మణే మన ఆఫీస్ మేనేజర్ పేరు లక్ష్మణుడు. లక్ష్మణుడు వాళ్ళ అన్నయ్య పేరు దశరథుడు. ఏమండి, అందరూ వస్తారు. దేవునికి స్తోత్రం. పేర్లతో వచ్చిందేముంది, పోయిందేముందండి. మన దేశంలో నువ్వు ఏ మాట పలికినా అది ఒక దేవత పేరే. లలిత అంటే అదొక దేవత పేరు. ఇవన్నీ ఇది అది అని కాదు, చెప్తే బాగోదిగా. అన్నీ దేవుళ్ళ పేర్లే. భూమి కూడా దేవుడే, గాలి కూడా దేవుడే, సూర్యుడు కూడా దేవుడే. సూర్యారావని పెట్టుకున్నాం అనుకోండి, మరి సూర్యుడు కూడా దేవుడే కదా. మన దేశ సాంప్రదాయ ప్రకారం గనక ఏ పేరైనా పెట్టుకోండి, పర్వాలేదు. నీ పేరు సూర్యారావో, సుబ్బారావో, సాంబశివరావో, ఆదినారాయణరావో, లేకుంటే లక్ష్మణులో, దశరథులో, ఇంకోటో ఏదైనా పెట్టుకొని, కానీ నీ చేతిలో బైబిల్ని, నోట్లో యేసు నామం ఉన్నంత వరకు నీవు దేవుని బిడ్డవని లోకం గుర్తిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. We don't mind uttering those names. We don't mind. We have no objection. We have no objection to utter those names. We are bothered about the character, the change of character. మన వ్యక్తిత్వంలో మార్పు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందినప్పుడు ఎక్కడికి వచ్చావు? ఊరు బయట ఉండే మట్టివి, ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? కుమ్మరి ఇంటికి వచ్చావు. ఇంటిలోకి వచ్చిన నువ్వు మళ్ళీ ఎక్కడికి రావాలి?
సారి మీద నిన్ను పెట్టి కుమ్మరివాడు ఏం మొదలు పెడతాడు? నిన్ను మలచుట మొదలు పెడతాడు. ఈ మలచుట అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? మనస్సులో ప్రారంభమవుతుంది, వేషభాషల్లో కాదు. అంతకుముందు కలర్ బట్టలు వేసుకునేవాడినండి, ఇప్పుడు ఓన్లీ వైట్ వేసుకుంటున్నాను అన్నాడు ఆడొక తిక్కలోడు. వైట్ వేసుకుంటేనేమో బ్లాక్ వేసుకుంటేనేమో బాబు ఏదో రంగు వేసుకొని ఇష్టం. దేవుని వాక్యం చెప్పేది అంటే నీ ఒంటి మీద బట్టలు తెల్లగా ఉండాలని కాదు, నీ హృదయం తెల్లగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 1:18-19 చెప్పాడు, నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లని వగును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లగా. క్యారెక్టర్లో తెలుపు ఉండాలి. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చెయ్యుము యేసువా అని దావీదు పాడాడు, నేను కూడా పాడాను. భక్తులందరూ ప్రార్థన చేశారు. గొర్రెబొచ్చులాగా తెల్లగా, హిమములాగా తెల్లగా. మన బట్టలు ఉండడం కాదు, మన బ్రతుకులు తెల్లగా ఉండాలి, హృదయాలు తెల్లగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను రాసిన పాటలన్నిట్లో ఒక సువార్త గాయకునికి ఆ పాట చాలా ఇష్టమట. ఏ పాట బాబు అంటే అదే సార్, హిమము కంటే చల్లగా అనేది అంటున్నాడు. కొంప ముంచావు కదరా బాబు, ఎన్ని చోట్ల పాడేవి ఇలాగా అంటే ప్రతి చోట ఇలాగ పాడుతున్నావు సార్. హిమము కంటే చల్లగా అట. ఎవట్లా చెప్పింది? నేను రాసింది ఏంటి, నువ్వు పాడేది ఏంటి? హిమము కంటే చల్లగా ఉండొద్దు, హిమము కంటే తెల్లగా ఉండాలి. యేసయ్య నిన్ను చల్లగా చేయడానికి రాలే, తెల్లగా చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా, సకల కలుషము పాయగా హిస్సోపుతో నన్ను కడుగుమా, హిస్సోపుతో నన్ను కడుగుమా ప్రియ యేసువా. హిమము కంటే తెల్లగా. దేవునికి స్తోత్రం. ప్రసంగం ముగిస్తున్నాను ప్రియులారా. దేవుడు మనలను మలచుట ఎక్కడ ప్రారంభమగును? ఎక్కడ ప్రారంభమవుతుంది? మనస్సులో ప్రారంభమవుతుంది. కాబట్టి రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము ఎలా పొందగలము అంటే మనస్సు మారి నూతన మగుట వలన మాత్రమే రూపాంతరం పొందగలం. మనస్సు మారకుండా మనం రూపాంతరం పొందలేం. పాత మనస్సుతో మనము రూపాంతరం పొందలేం. పాత మనస్సు అట్లాగే దాచుకొని బట్టలు మార్చుకున్నాము, హెయిర్ స్టైల్ మార్చుకున్నాము, పేరు మార్చుకున్నాము, మనస్సు మాత్రం మారలా. రూపాంతరం రాదు నీకు. ఏ పేరైనా పెట్టుకో, పర్లేదు. ఏ బట్టలైనా వేసుకో, కాస్త ఒళ్ళు మంచిగా కప్పుకోండి అంతే. అదొక్కటే నేను చేసే అప్పీల్, విన్నపం. కలర్ డజంట్ మ్యాటర్. కవర్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. ఎనీ కలర్ ఇట్స్ ఓకే. బీ మోడెస్ట్ అండ్ డీసెంట్.
ఏదైనా కలర్ వేసుకోండి అయ్యా, కావలసింది ఇక్కడ బట్టల కలర్ కాదు, మనస్సు మారాలి. ఒక సంఘం ఉంది, అందరూ తెల్ల బట్టలు తప్ప ఏం వేసుకోరు, తెల్ల బట్టలు తప్ప ఏం వేసుకోరు. పాస్టర్ గారు విశ్వాసులు మొత్తం తెల్లగా, చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఆ సంఘం. వాళ్ళ సంఘంలో ఒక అమ్మాయి ఒక పెళ్లి సంబంధం అడగడానికి మేము వెళ్ళాం. ఒక పెళ్లి సంబంధం అడగడానికి వెళ్ళాం. మీ అమ్మాయిని ఇస్తారా, పలానోడు అడుగుతున్నారని. తెగేసి చెప్పిందా వాళ్ళమ్మ, పాస్టర్ గారు మేము ఫలానా కులం అండి, మాకు మా కులమోడైతేనే పిల్లల్ని ఇస్తాం, మళ్ళీ మీరు ప్రయాస తీసుకొని శ్రమ తీసుకొని మీరు మళ్ళీ రాకండి, అడగకండి. మా సంఘం మేమంతా ఫలానా కులం, ఆ కులం అయితేనే మా పిల్లల్ని ఇస్తాం. మా కులం ఓడైతే రిక్షా దొక్కేటోనికైనా ఇస్తాం, మా కులం కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇయ్యం. చక్కని తెల్లని బట్టలు, హృదయం ఎట్లా ఉంది, పనికి మాలిన మున్సిపాలిటీ డ్రైనేజ్ కంపుతో నిండి ఉంది. అందుకే చెప్తున్నా, ముందు మైండ్ సెట్ మారాలి, మైండ్ సెట్ మారాలి. అందు నిమిత్తమే కారణ జన్ముడు యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. హీ కేమ్ టు చేంజ్ యువర్ మైండ్, యువర్ మైండ్ సెట్, యువర్ థాట్ లైన్. చాలామంది కుమ్మరివాని ఇంట్లోకి వస్తారు కానీ సారి మీదికి రారు. సారి మీదకి వస్తే ముందు ఈ నారా పీసు మొత్తం తీసేస్తాడు ఆయన. అందులో మొట్టమొదటిదే కులతత్వం. న్యాయమైన ఆలోచన విధానం నేర్పుతాడు. యేసు చేసే చెక్కడపు పనిలో మొట్టమొదటి మెట్టు జస్టిస్ ఇన్ యువర్ థాట్ లైఫ్. మనకందరికీ బాగా తెలుసు, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యములో, దేవుని రాజ్యమునకు వారసులు. అందరూ నాతో పాటు చెప్పాలి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మళ్ళీ చెప్పండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మళ్ళీ చెప్పండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులంటే అన్యాయం చేసేవాళ్ళు. అన్యాయం అంటే ఏంటో తెలుసా? ఇంకొకడి ఆస్తిని ఆక్రమించుకోవడం అన్యాయం, ఇంకొకటి సొత్తును అపహరించటం అన్యాయం. అంతేకాదు, నీ ఆలోచనలలో అన్యాయముగా ఆలోచించి అన్యాయముగా ద్వేషించుట కూడా నిన్ను నేరస్తునిగా నిలబెడుతుంది. నీ ద్వేషములో న్యాయం ఉండాలి, నీ ప్రవర్తనలోనే కాదు, నీ మైండ్లో కూడా న్యాయం ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్, ఇంపరేటివ్. ఎవరి తలకాయలో, ఎవరి తలంపుల్లో న్యాయము లేదో వాళ్ళు దేవుని రాజ్యంలోకి రానేరరు, వారసులు కానేరరు. తలకాయలో న్యాయము లేనందుకే ఇస్కరియోతు యూదా యేసును అప్పగించాడు. మనస్సులో న్యాయము లేనందుకే కయీను హేబెలును చంపాడు.
ఆలోచనల్లో న్యాయము లేనందుకే దావీదు నిర్హేతుకముగా ద్వేషించబడ్డాడు. ఎవరాస్తైనా నువ్వు తిన్నావా అని నేను అడగడం లేదు, ఎవరినైనా అన్యాయంగా ద్వేషించావా అని నేను అడుగుతున్నా. చాలా ఏండ్లకు ముందు నేను ఈ మాట చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంది. ఇంటికి వెళ్ళి నీకు ఇష్టం లేని వాళ్ళ లిస్ట్ అంతా రాయి. ఒక అసైన్మెంట్ నేను మీకు ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళి మీకు ఇష్టం లేనోళ్ళ లిస్ట్ పేర్లన్నీ రాసుకోండి, ఒక పేపర్ మీద చెయ్యండి దయచేసి. ఇది చేయకపోయారంటే క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు మళ్ళీ ఇవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటారు. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటారు. దిస్ ఇస్ ఎ సీరియస్ కమాండ్మెంట్, సీరియస్ ఆర్డర్. ఇంటికి పోయి నీకు ఇష్టం లేని వాళ్ళ పేర్లు అన్నీ ఒక పేపర్ మీద రాయి. దానికి ఎదురుగుండా, ఒక్కొక్క పేరు ఎదురుగుండా నీ రీజన్ ఏమిటో రాయి. నీకు ఆ మనిషి వల్ల ఏం అన్యాయం జరిగింది, ఏం ద్రోహం జరిగింది, ఎందుకు ద్వేషిస్తున్నాను రాయి. ఇక్కడ తేలిపోతుంది నువ్వు పరలోకానికి వెళ్తావో నరకానికి వెళ్తావో. నిర్హేతుకముగా ద్వేషించే వాళ్ళు పరలోకానికి రారు, నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళేవాళ్ళు నా సంఘంలో ఎందుకండి నాకు తెలియదు, అసలు నాకు అర్థం కాక అడుగుతాను. పరలోకానికి వచ్చే వాళ్ళైతే రండి నా సంఘానికి. వాళ్ళ కొరకు నేను డబ్బులు ఖర్చు పెట్టినా, నా శ్రమ, నా శక్తి ఖర్చు పెట్టినా ఒక అందం చందం. పరలోకానికి రావాలనుకున్న వాళ్ళైతే చర్చికి రండి. నరకానికి వెళ్ళే వాళ్ళు దయచేసి రాకండి. తలంపులలో న్యాయము లేదు, ఆలోచనలలో న్యాయం లేదు. నేనేం తప్పు చేశానంటే నీ తలకాయలోనే తప్పు ఉంది, ఇంకేం తప్పు కావాలి? ఇంకా మనస్సు మారలేదు, నూతనము కాలేదు, మనస్సులో న్యాయము లేదు. యేసయ్య అంతటి వాడు మహాదేవుడు ఏమన్నాడు? నాకు న్యాయముగా తీర్పు తీర్చండి. నాకు న్యాయమైన తీర్పు తీర్చమని యేసయ్య అడిగాడు. ఈ లోకంలో న్యాయం అనేది లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము యేసు ప్రభు వారి యొక్క యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు నాకు తీర్చమన్నాడు. నేను చెప్తున్నా, ఎవరైనా ఒకరిని కొడితే నేను అది తీవ్రంగా తీసుకుంటాను. ఎందుకు కొట్టావురా? ఎవరైనా ఒకరిని మీదపడి ముఖం తిడితే అది నేను సీరియస్గా తీసుకుంటాను. ఎందుకు తిట్టావు? తప్పు కదా. ఎవరి మనస్సులోనైనా ఒకరి మీద ద్వేషం ఉంటే అది కూడా నేను ఎక్కువ సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే ఈ మనిషికి న్యాయం లేదు. నువ్వు నీలో ద్వేషం ఉంటే దానికి కారణం చెప్పాలి. ఇప్పుడు ఇవాళ చాలామందికి రంజీ తోఫీర్ అంటే ఇష్టం లేదు. అది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు? రంజీ తోఫీర్ను ద్వేషించే వాడెవ్వడికి కూడా న్యాయము లేదు, న్యాయమైన కారణం లేదు. వెరీ సీరియస్ మ్యాటర్. మీ ఇంటికి వచ్చాడా, మీదో రూపాయి తిన్నాడా, నీకు పర్సనల్గా ఏమన్నా ద్రోహం చేశాడా చెప్పగలడా? ఏదో కథ చెప్తాడు, ఎక్కడో ఏదో. అరే నీకెందుకురా? నీవు ద్వేషించడానికి నీకున్న కారణం ఏంటి? నీకు జరిగిన ద్రోహం ఏంటి అంటే తడబడతాడు.
దావీదు చెప్పాడు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేక మంది. మనస్సులో న్యాయము లేనందు చేతనే యోసేపు అన్నలు యోసేపును ద్వేషించి గోతిలో పడేశారు. మనస్సులో న్యాయం ఉంటే యోసేపును ద్వేషిస్తారా? ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో, ఈ లోకములో, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో అత్యంత నికృష్టమైన నేరాలు మనస్సులో న్యాయము లేనందుకే జరిగినాయి. మహాత్మా గాంధీని చంపాడు గాడ్సే, తలకాయలో న్యాయము లేదు. దేశభక్తుడైతే అంతకుముందు ఆ బ్రిటిషర్స్ని కాల్చేయాలి. వాడు దేశభక్తుడైతే దేశాన్ని దోచుకుంటున్న బ్రిటిషర్స్ని కాల్చలేకపోయాడు, కానీ స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్ముడిని కాల్చాడు. వాడు దేశభక్తుడా? వాడిని సమర్థించే వాళ్ళ తలకాయలో న్యాయం ఉందా? there is no justice in the ideology. All the people whose ideology is not guided by justice, they are all hell-bound people. और सब लोग डायरेक्ट सरासर दोजख में जा रहे हैं. ఎవరెవరి మనస్సులో న్యాయము లేదో నరకానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ క్లీన్ కావాలా? కుమ్మరివాని ఇంటికి వచ్చావు, కుండవు కాలేదు, ఇంకా నీలో నారా పీసు ఇంకా తీసేయలే, నువ్వు సహకరించలేదు, సారి మీదకి పెట్టలేదు ఆయన నిన్ను ఇంకా. ఎందుకంటే కుండ పెంకులు, గాజు పెంకులు, రాళ్ళు రప్పలు ఉన్నాయి నీలో, అందుకే సారి మీద పెట్టలేదు, నువ్వు సమర్పించుకోలేదు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే అని నీవు అడగలేదు యథార్థంగా. నేను మారాలి అనే ఆశ నీకు లేకపోతే ఆయన నీలో చెక్కడం పని చెయ్యడు. నరకంలో పడిపోతానేమో అని ఎంత భయపడ్డావో, అయ్యో నేను మార్పు చెందకుండా చచ్చిపోతానేమో అని అంత భయపడాలి. విశ్వాసులందరూ న్యాయవంతులు కావాలండి. నీకు ఆప్షన్ లేదు, చాయిస్ లేదు. విశ్వాసులందరూ న్యాయవంతులు కావాలి, లేకపోతే నరకానికి వెళ్ళడానికి రెడీ అయిపోవాలి. ఇది దేవుని మాట. న్యాయంగా ఆలోచించడం, ప్రవర్తించడం నేర్చుకో, లేకపోతే బీ రెడీ టు గో టు హెల్. And I don't want to be the pastor of people who are going to hell. 46 ఏళ్ళు సేవ చేశాక ఇవాళ అగ్నిపర్వతం బద్దలవుతోంది. ఎన్ని ప్రసంగాలు విన్నా అన్యాయంగా ఆలోచించేవాడు అన్యాయంగానే ఆలోచిస్తారు, మూర్ఖంగా ఆలోచించేవారు మూర్ఖంగానే ఆలోచిస్తారు, నిష్కారణంగా ద్వేషించేవాళ్ళు ఆ ద్వేషంలోనే ఉంటారు. మార్పు లేదు, మనస్సు మార్పు లేదు. బట్టలు మారినాయి, పేర్లు మారినాయి, మాటలు మారినాయి, కానీ తలంపులు మారలేదు. మనుషులు మారరు అని నాకు ఇప్పుడు అర్థమైంది. 46 ఏళ్ల సేవ చేసినాక, వేల కొద్ది ప్రసంగాలు చేసినాక మనుషులు మారరు అని నాకు ఇప్పుడు అర్థమైంది. మరి నా సంఘ బిడ్డలు మారుతారో లేదో తెలియదు, వాళ్ళే నిర్ణయించుకోవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం, అన్యాయము చెయ్యువాడు ఎందుకు అన్యాయము చెయ్యువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను. చిన్న పాస్టర్ గారు దర్శనాలు వస్తున్నాయా? తర్వాత దర్శనాలు చదవండి. అన్యాయము చెయ్యువాడు ఇంకను అన్యాయమే చేయనేమో.
అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. అంటే ఏంటి? పరిశుద్ధుడుగానే ఉండని, నీతిమంతుడుగానే ఉండని, అపవిత్రుడుగానే ఉండని, అన్యాయస్తుడుగానే ఉండని. ఎట్లా ఉన్నోడు అట్లనే ఉండేదానికి సంఘాలు ఎందుకండి అని నేను అడుగుతున్నా. ఎట్లా ఉండేవాడు అట్లాగే బ్రతికి అట్లాగే చచ్చేదానికి మేము ఉద్యోగాలు వదిలేసి రాళ్ళ దెబ్బలు తిని, కర్ర దెబ్బలు తిని, వెన్నుపూస విరిగి, తలకాయ పగలగొట్టుకొని, రక్తాన్ని చిందించి, ఉన్న ఉద్యోగాలు వదిలేసి అప్పుల పాలే కష్టపడి రాత్రింబగళ్ళు ఎందుకు ప్రయాసపడాలి? ఎట్లా ఉన్నోడు అట్లాగే ఉండేదానికి ఈ త్యాగాలు ఎందుకు? ఈ సేవ ఎందుకు? ఎలా ఉన్నోడు అట్లాగే ఉండేదానికి మీరు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చోవాలి? పోయి మ్యాట్నికి కూర్చోవచ్చు కదా, టీవీ సీరియల్ చూసుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు రావాలి? ఎట్లా ఉన్నోడు అట్లాగే ఉంటాడట, మరి చర్చ్ ఎందుకండి? మనం మారడానికి చర్చ్ 10 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళు వచ్చినా ఎక్కడి క్యారెక్టర్ అక్కడే ఉంది. అన్యాయస్తుడు అన్యాయమే చేయనిమ్ము. జ్ఞానం రాలే, న్యాయం రాలే, సమంజసంగా ఆలోచించేది రాలేదు. అసలు నేను ఒక మాట అంటున్నా, నా విశ్వాసులు నన్ను నాన్న అని అన్న అని పిలిచే నా సంఘస్థులు నన్ను చూసి ఏమి నేర్చుకున్నారండి? కనీసం నాలాగా ప్రేమగా పలకరించడం నేర్చుకున్నారా? పలకరిస్తే ఇప్పటికీ కరిసినట్టు ఉంటుంటే ఇంక వాడేం శిష్యుడు? ఏం నేర్చుకున్నారు? ప్రేమ నేర్చుకున్నారా? సహనము నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? ఏమీ నేర్చుకోలే. కడబూరం రోగినప్పుడు యేసు వస్తాడు, అదొక్కటి నేర్చుకున్నారు. శ్రమల కాలం తర్వాత యేసు వస్తాడు, అదొక్కటి నేర్చుకున్నారు. అది వేస్ట్ అండి. శ్రమల కాలానికి ముందు వస్తాడా తర్వాత వస్తాడా అనే వాదన వ్యర్థము. యేసు శ్రమల కాలానికి ముందొచ్చినా తర్వాత వచ్చినా నీ మనస్సులో న్యాయం లేదు కాబట్టి నువ్వు ఎత్తబడవు. ఆయన ముందొచ్చినా ఎత్తబడవు, తర్వాత వచ్చినా ఎత్తబడవు. తలకాయ మొత్తం పుచ్చిపోయిందిగా అన్యాయ ఆలోచన విధానంతో. ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ టు సీ మై చిల్డ్రన్ థింక్ లైక్ ఐ డూ థింక్. నాలాగా ఆలోచించే వాళ్ళు నా పిల్లలు తయారవుతారని 46 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా. జరగడం లేదు. ఎవరి తలకాయ వాళ్ళకే ఉంది, మార్పు లేదు. వస్తారు, కూర్చుంటారు, పోతారు. ఎందుకు వస్తారంటే ఆఖరిన ప్రేయర్ చేయించుకున్నాం. ఇది ఎంత సోది ఏదన్నా చెప్పుకో, పాఠాలు నేర్చుకోవడానికి రామండి. ఆఖరిన ప్రార్థన చేస్తే ఏదో మేలు జరుగుతుందని వస్తాం. అసలు సంఘాన్ని మూసేయాలని ఉంది నాకు. ఐ డోంట్ వాంట్ టు రన్ ద చర్చ్. వాక్యం బుర్రకెక్క. అక్కడ వెనుకున్న వాళ్ళని అడుగుతాను నేను, ఏం వాక్యం చెప్పాను చెప్పరా? మూల వాక్యం నుండి ఆఖరి దాకా చెప్పమని అడుగుతాను నేను. ఈ క్యాంపస్లో ఉన్న వాళ్ళు అందరిని అడుగుతాను నేను. వాక్యం బుర్రకెక్కదు, క్యారెక్టర్ మారదు, ఆలోచన మారదు. ఇష్టానుసారంగా ఆలోచించి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇంత ఏటికి ఎదురు ఇది. నేను సంఘం ఎందుకు నడిపించాలి? ఏమన్నా ప్రయోజనమా? తెల్లబట్టలు తప్ప ఏమి వేసుకోమన్నోళ్ళు మా కులం పిల్లే కావాలి, మా కులం అల్లుడే కావాలి. ఎందుకు ఆ సంఘాలు? అది దేవుని సంఘమా సైతాను సంఘమా? ఈ మాత్రం సంఘాలకు కోట్లు ఖర్చు పెట్టి గుడులు ఎందుకు, గోపురాలు ఎందుకండి? ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తినని యేసు ఏ కారణం చెప్పాడో అందు నిమిత్తమే రంజిత్ తోఫీర్ సంఘాన్ని కూడా పెట్టాడు.
యేసు ఏ ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికే రంజిత్ తోఫీర్ సేవలోకి వచ్చాడు. నాకు వేరే ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశమే నెరవేరని నాడు నేను సేవ చేయనండి. ఆ ఉద్దేశమే నెరవేరని నాడు నేను సేవ చేయను. నాకు అవసరం లేదు. నేను ఎట్లాగైనా బ్రతకగలుగుతా. ఏదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్ పనో, లేకుండా వాచ్మనో, లేకపోతే ఆటో నడుపుకోవడం ఏదో చేసుకుంటాను. నేను బ్రతకడానికి నాకు ఈ సంఘం అక్కర్లేదు. ప్రజలు మారాలి, మారి తీరాలి, లేకపోతే సంఘమే వద్దు. ఇంకా వద్దు, ఈ వేషధారణ వద్దు. యు మస్ట్ చేంజ్. యు మస్ట్ థింక్ లైక్ గాడ్, థింక్ లైక్ జీసస్ అండ్ థింక్ లైక్ రంజిత్ ఓఫీర్. దిస్ ఇస్ ద రూల్. అదర్వైజ్ ప్లీజ్ డోంట్ కమ్ టు దిస్ చర్చ్. పోయి ఆగమాగం సంఘాలు ఉంటాయి. ఎంతమంది వస్తున్నారో తెలియదు, ఎవరి పేరేందో పాస్టర్కు తెలియదు, ఎవడు ప్రార్థన చేస్తున్నాడు, ఎవడు పాపం చేస్తున్నాడు ఆయనకు తెలియదు. ఏ సందేహానికి అక్కడ జవాబు దొరకదు, బాధలో ఉన్నోనికి ఆదరణ దొరకదు. అట్లాంటి సంఘాలు పోయిన అక్కడ పోండి అందరూ. నాకు క్యాన్సర్ వచ్చి క్యాన్సర్తో పోరాడుతూ రాత్రి పగళ్ళు నిద్రపోకుండా కష్టపడి ఈనాటికి నేను అప్పు చేసి అందరికీ సహాయం చేస్తూ ఒక ఆదర్శవంతమైన జీవితం ఎందుకు జీవించాలి? ఎందుకు సంఘం నడపాలి? ప్రజలు మారకుండా ఎందుకు ఉండాలి? ప్రజలు మారరు. మీరు యూ మే బి షాక్డ్ వెరీ సూన్ ఇన్ ఫ్యూచర్. నేను చాలా ప్రయత్నం చేశానండి. ప్రజలు ఎవరు మారడం లేదు. ఎవడి మూర్ఖత్వం వాడికే ఉంది. వచ్చే ఆదివారం నుండి ఇక్కడ ఆరాధన జరగదు అని ప్రకటించడానికి కూడా నేను వెనుకకు పోను. ఐ వోంట్ హెజిటేట్. ఎందుకంటే నాకు ఇది బతుకు తెరువు కాదు. ఐఎమ్ సారీ మై డియర్ బిలీవర్స్, మీకు నేను సరిపోను. మిమ్మల్ని నేను మార్చలేకపోయాను. వేరే పాస్టర్ ఎవరైనా చూసుకోండి అమ్మా, వచ్చే ఆదివారం ఇక్కడ ఆరాధన ఉండదు. ఎందుకంటే నేను ఎవరిని మార్చలేకపోయాను. ఎవడి మూర్ఖత్వం, ఎవరి తెలివి తక్కువతనం వాడికి ఉంది. మనస్సులో న్యాయము లేదు, ధర్మం లేదు. పైకి మాత్రం యేసయ్యకు స్తుతులు. ఆయన గాయపరుస్తూ మళ్ళీ ఆయనకు స్తుతి పాడడం. ఆయన్ని గాయపరిచి సిలువేస్తూ మళ్ళీ ఆయనకు హల్లెలూయా అనడం. ఇది ఏ సంఘానికైనా చెందుతుంది, ఏ డినామినేషన్కైనా చెందుతుంది. సార్వత్రిక సంఘానికి ఇది పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు. వీ హ్యావ్ టు చేంజ్. నేను చూసాను 40 ఏళ్ళు బట్టి, 46 ఏళ్ళు బట్టి చూస్తున్నా. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పీపుల్. ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్, వీ డోంట్ నీడ్ టు రన్ ఎ చర్చ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు క్రిస్టియానిటీలోకి రాలేదంటే నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. ప్రపంచములోని మతములు, మత స్థాపకులు వాళ్ళ సిద్ధాంతములన్నీ బాగా పరిశీలించాడట. యేసు ప్రభు యొక్క బోధ, గౌతమ బుద్ధుని బోధ, మహావీరుడు జైన మత స్థాపకుని బోధ, అందరి బోధలు బాగా పరిశీలించాడట. అన్ని బోధలలో కూడా ఉన్నతమైనటువంటి ఉపదేశం ఉన్నది. కానీ అంబేద్కర్ గారు చెప్పిన విషయం నేను చెబుతున్నా. మతస్థాపకుడు ఎంత ఉన్నతమైన బోధ చేశాడో అనే దానిని బట్టి కాక, ఆ బోధ మనుషులలో ఎంతవరకు ఆచరణలోకి వచ్చిందో దాన్ని బట్టి మాత్రమే ఆ మార్గం యొక్క గొప్పతనం నిర్ణయించాలన్నాడు ఆయన. బాబాసాహెబ్ అల్టిమేట్ అండి. అందుకే రక్షణ కొరకు నేను యేసయ్య భక్తుడిని, సామాజిక న్యాయం కొరకు అంబేద్కర్ సాహెబ్ అనుచరుణ్ణి. ఏమన్నాడు అర్థమైందా? ఏమన్నా మతస్థాపకుడు ఎంత గొప్పగా బోధలు చేశాడు అనేది ముఖ్యం కాదు.
అది బ్రతుకుల్లోకి ఎంతవరకు వచ్చిందో అది ముఖ్యం అన్నాడు. క్రైస్తవుల్లో నాకు అది కనబడలేదండి. యేసయ్య బోధలు గొప్పవే, క్రైస్తవుల్లో అవి ఆచరణలోకి రాలే. అందుకే బుద్ధిజంలోకి వెళ్ళాడు ఆయన. అర్థమవుతుందా? క్రైస్తవుల మీద ఎంత పెద్ద నేరం ఉందో, ఎంత పెద్ద నేరం ఉంది. మహాత్మా గాంధీ గారు అంతటి వాడు అన్నాడు, ఐ లైక్ క్రిస్టియానిటీ బట్ ఐ డోంట్ లైక్ చర్చియానిటీ అన్నాడు. క్రీస్తు గొప్పవాడేనండి, మహానుభావుడు, కానీ ఆయన శిష్యులు మాత్రం తేడా. ఆయన పేరు చెప్పుకుంటారు, బ్రతుకంత తేడా. మహాత్మా గాంధీ గారు అన్నారు, మార్పు ఎక్కడ మొదలవుతుందో అసలు రక్షకుని బోధలకు మా బ్రతుకులకు ఏం తేడా లేదు అనే గుంపు ఒకటి భూమి మీద ఉండాలి. ఆ బోధలన్నీ మా బ్రతుకుల్లోకి వచ్చేసాయి అనే గుంపు ఒకటి భూమి మీద ఉండాలి. అలాంటి గుంపు నేను కట్టగలనేమో అనుకొని ఈసీఐలో జాబ్ రిజైన్ చేశాను నేను. కానీ అది అవ్వదని అర్థమైంది. మా అక్కలు చెప్పాను, రే పిచ్చోడా, నువ్వు చాలా గాయపడతావురా, ఎవ్వడు మారడు, పుట్టుకతో వచ్చిన బుద్ధి అట్లాగే ఉంటుంది. స్వార్థపరులుగానే ఉంటారు, సుపనాథులులాగా ఉంటారు, మూర్ఖులుగానే ఉంటారు. అందరినీ మార్చాలా నువ్వు పిచ్చోడు అవుతావురా, ఆశలు పెట్టుకోకు, గాయపడతావు తమ్ముడు అని మా అక్కయ్య చెప్పింది నాకు. అక్క మీద కోపడ్డా, అలాగేలాగంటావు, నువ్వు మారాలి కదా, మారడం మీద క్రైస్తవం ఏంటి అంటే అవన్నీ బైబిల్లో ఉంటాయిరా, బుక్కుల్లో ఉంటాయిరా, బ్రతుకుల్లో ఉండవురా. నీ తల్లి లాంటి దాన్ని నేను చెప్తున్నా, నేను కన్న తల్లుల లాంటి పెద్దోళ్ళని చెప్తున్నా. అంటే అలాగెలా మారరు? మార్చి చూపిస్తాను, మారుతారు తప్పకుండా. వాక్యం సరిగా ఉంటే, అభిషేకంతో, లాజిక్తో, వాక్యాధారాలతో, పరిశుద్ధాత్మ శక్తితో బోధిస్తే తప్పక మారుతారు అని నేను వాదించా. కానీ మారడం లేదు. అట్లనే స్వార్థపరులే, ధనాపేక్షులే, మూర్ఖులే, అన్యాయస్తులే, ఏం మారరు. మేము మాత్రం క్రైస్తవులం. వై డోంట్ పీపుల్ చేంజ్? ఒకడంటే చాలా గౌరవం, అతడిలాగా నేను ఉండాలని ఎందుకు అనుకోరు? నేను చెప్తున్నాను, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వాళ్ళలో నుండి బయటికి రాలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, వాళ్ళ లోపల ఉన్న ఐగుప్తు బయటికి రాలేదు. అలాగే ఈనాటి క్రైస్తవులు లోకములో నుండి బయటకు వచ్చారు, వాళ్ళ లోపలనే ఉన్న లోకం బయటికి పోలేదు. మనం పరలోకానికి వెళ్తామా? వెళ్ళకపోతే మరి టైం వేస్ట్ ఎందుకండి? ఇంకా మ్యాట్నీకి పోయి కూర్చోవడము, ఏదో సీరియల్ చూసుకోవడం మంచిది. నాకు ఏం డబ్బులు అవసరం లేదండి, నేను బ్రతకడానికి ఇది పెట్టుకోరా. ఇప్పటికీ నాకు ఓపిక ఉంది. ఒక ఆటో నడుపుకొని నా పొట్ట పోసుకుంటా, పర్వాలేదు. ఇంకెంతకాలం బ్రతుకుంటానో, 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఎట్లాగైనా బ్రతుకు వెళ్ళమార్చుకుంటాను. నాకు అవసరం లేదు. నేను మీతోనే కాదు, యేసయ్య అన్నాడు, నేను మీతో చెప్పుచున్న మాట అందరితోనూ చెప్పుచున్నాను. దిస్ రెబ్యూక్, దిస్ ఎగ్జార్టేషన్, ఇట్ అప్లైస్ టు ఎవ్రీ క్రిస్టియన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ప్రార్థన చేసుకుందాం. అసలు మనం ఏమైనా అర్థవంతంగా బ్రతుకుతున్నామా? పరలోకానికి వెళ్ళే బాపుతా ఇది, నరకానికి పోయే బాపుతా మనం? న్యాయం ఉందా ప్రవర్తనలో? న్యాయం ఉందా మనస్సులో? మనస్సు మారిందా? మీ ద్వేషాలకు ప్రేమలకు ఏమైనా అర్థం ఉందా? మనస్సులో కల్మషం ఉందా? లోపల శుద్ధి జరిగిందా లేదా? మీ రిలేషన్షిప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? ఆల్ యువర్ రిలేషన్షిప్స్ ఆర్ దే రైట్? వై డస్ ద వైఫ్ హేట్ ద హస్బెండ్ అండ్ వై ద హస్బెండ్ డజంట్ లవ్ ద వైఫ్? ఈ చెత్త చెదారం ఎంతవరకు?
ప్రార్థన చేయండి, మీకు టైం ఇస్తున్నాను, ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం. చెప్పిన బోధ మొత్తం జ్ఞాపకం చేసుకోండి. వెళ్ళిపోయేటప్పుడు అడుగుతా, నేనేం బోధ చేశాను, ఎట్లాగూ టెస్ట్ ఎట్లాగ ఉంది. హేమరాజు మంచి పని చేశాడు, ఈ పరీక్ష పెట్టే పని పెట్టి. జాగ్రత్తగా వినండి మళ్ళీ ప్రసంగం. దయచేసి జాగ్రత్త. డోంట్ గో టు హెల్. నేను మిమ్మల్ని గడ్డం పట్టుకొని బతిమాలేదు ఒకటే, పరలోకానికి వెళ్తానని కలలు గంటూ అగ్నిగుండంలో కళ్ళు తెరవకండి. నరకం తప్పించుకోండి. తప్పించుకోవాలంటే ఏ పని కొరకు యేసు వచ్చాడో ఆ పని మీలో జరగనివ్వండి. ఆయన మిమ్మల్ని మార్చడానికి వచ్చాడు. ఎట్లా ఉన్నోళ్ళు అట్లాగే ఉంచి నరకం తప్పించడానికి రాలే. హీ కేమ్ టు చేంజ్ యూ. హీ కేమ్ టు మౌల్డ్ యూ ఇంటూ సంథింగ్ ఎల్స్. లెట్ హిమ్ డూ దట్ మౌల్డింగ్ జాబ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. సార్వత్రిక క్రైస్తవ సమాజం అన్యాయముతో నిండిపోయింది. సార్వత్రిక క్రైస్తవ సమాజం ఈనాటి యోసేపులను, ఈనాటి దావీదులను, ఈనాటి పౌలులను ద్వేషిస్తోంది. ఈనాటి సంఘం యోసేపు అన్నలలాగా ఉన్నారే కానీ యోసేపులాగా లేరు. దావీదు శత్రువులలాగా ఉన్నారు క్రైస్తవులు, కానీ దావీదులలాగా లేరు. ఇందుక యేసు భూమి మీదకి వచ్చింది. మరి కాసేపట్లో మనం ప్రభు బల్లలో చేయి వేయబోతున్నాం. దేవుడు మాట్లాడాడు. దేవుని మాటల కాంతిలో, వాక్య కాంతిలో, దేవుని ముఖకాంతిలో ప్రతి ఒక్కరూ తమ్మును తాము పరీక్షించుకోండి. ఈరోజు రెండో ప్రసంగం లేకపోయినా పర్వాలేదు. మనం కడగబడాలి, మారు మనసు పొందాలి. అది నీకు ఇష్టమైతేనే మారు మనస్సు పొందు. నేను చాలా బాగానే ఉన్నాను, నా అంత ఉత్తముడు, న్యాయవంతుడు, నా అంత న్యాయవంతురాలు, ఉత్తమురాలు లేదని నువ్వు అనుకుంటే అది నీ ఇష్టమే. పైకి వెళ్ళిన తర్వాత నీ మనోభావాలను గూర్చి కూడా దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలి. భార్యాభర్తలుగా ఉన్నవారు మీ మధ్యలో రిలేషన్షిప్స్ను గురించి దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఎవరిని ద్వేషిస్తున్నారో, ఎందుకు ద్వేషిస్తున్నారో దేవునికి లెక్క చెప్పుకోవాలి. ఏమైనా అర్థమవుతుందా? కొంచెం సేపు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, అన్ని సంఘాలలాగా మా సంఘము కాదనుకున్నాం, కానీ ఇతర మనుషులలాగానే నేను కూడా ఉన్నానేమిటి, నేను మారలేదే, నన్ను మార్చు తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇవాళ నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు. నేను మీతో చెబుతున్న మాట అందరితోనూ చెబుతున్నాను. కొంత సమయం ప్రార్థన కొరకు సమయం ఇస్తూ, యేసు రక్తము ద్వారా మీ దోషములు కడుక్కోవడానికి సమయం ఇస్తూ, దేవునితో సమాధాన పడడానికి సమయం ఇస్తూ, మరి కొద్దిసేపు ఇక నేను మాట్లాడను ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.